కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఏంటంటే అవినీతి అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మెమోను అభ్యర్థనకు కోర్టు తిరస్కరించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 21న విచారణకు హాజరవుతున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? డిశ్చార్జ్ పిటిషన్ మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ మీద లేకుండా రేపు రండి ఎల్లుండి రండి అంటే డిశ్చార్జ్ పిటిషన్ ఏమైందో నీ లాయర్లు ఏమైనా గొడ్డుపోయారా? మీరు లా చదివారు, నేను లా చదివాను, అడగలేరా? విచారణకు పిలిచారు. నేను చెప్పా కదా, డేట్ అన్నది మనకి కామన్. ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాయిదా డేట్ ఇచ్చారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈసారి ఇవ్వమంటారు. ఇవ్వనన్న దానికి ఎస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓకే, శుక్రవారం ఎలాగో రోజు వేస్ట్ చేసేవారు గతంలో, ఇంకో రోజు వేస్ట్ చేస్తుంటారు. సత్వర విచారణ వస్తే అడ్వాంటేజ్ అందరికీనండి. డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేయమని చూద్దాం. ఇదంతా అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతారు ఒక వర్గం మీడియా. వాళ్ళు మాడతారు, వాళ్ళకి ఏం పనే పాట. వాళ్ళు ఎంతసేపు ఆయన పేరు శ్రీరామచంద్రుడో లేకపోతే కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టుంటే ఈ పాటికి ఎంత పుణ్యం వచ్చిందో వాళ్ళకి. జగన్ 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 అని బదులు రామ్ 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 అంటే ఈ పాటికి రామకోట్లు కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరికీ. ఇలాంటివి చాలా చూసాం సార్. 12 ఏళ్ళు బడి చూస్తున్నాం ఆ కేసు, 14 ఏళ్ళు పైసలు కదా. ఓకే, అవుట్కమ్ లేని దాని గురించి టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కోర్టు డిస్కషను, నేను మీరు కాదు, గౌరవ జడ్జి గారు ఏ విధంగా ఉంటారా. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి రెగ్యులర్గా కోర్టు వాయిదాలు అన్నిటికీ వెళ్తున్నాడు. ఆయన నేను ఆ కోర్టుకి 4-5 సార్లు నేనే అటెండ్ అయ్యాను, నేను చూశాను. కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా ఏంటంటే మీతో ఒక విషయం మాట్లాడాలా. సంపద సృష్టిలో బాబు ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రజ్యోతి ఎందుకు చెప్పడం లేదు? అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆంధ్రజ్యోతిలో లీకులు వచ్చాయంటే భవిష్యత్తులో పథకాల కోతలు, అదేవిధంగా ఉద్యోగుల శాలరీలపై ప్రభావం ఉంటుందా? మొన్న ఆంధ్రజ్యోతి కథనం మీద నేను ప్రశ్న కూడా అడిగినాను, మీరు కూడా దానికి జవాబు చెప్పినారు. ఏంటి సార్ ఇప్పుడు సంపద సృష్టిలో బాబు విఫలమయ్యారంటే ఏం చెప్తారు సార్? మిజరబుల్ ఫెయిల్యూర్. అంటే ఒక 100 రూపాయలు సంపాదించే దగ్గర 34 రూపాయల రాష్ట్ర సామర్థ్యం సంపాదిస్తుంది. సో ఎప్పుడైతే మీకు వెర్రి వెయ్యి తలలు వేసినట్టు ఇష్టారాజ్యంగా ఊహకందని హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు, మన స్టేట్ బడ్జెట్ ఎంతకే పరుగు చేస్తుంది, ఎంతకన్నా లేదు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు కూడా తేట్లే, ఆ లెక్కలు ఉన్నాయి, క్లియర్గా చెప్తాను మీకు. సో వెన్ దే కెనాట్ డూ దట్, వెన్ దే కెనాట్ అఫోర్డ్ ఇట్, వై దే ప్రామిస్డ్ ఫాల్స్ ప్రామిసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఫార్మింగ్ ఆఫ్ గవర్నమెంట్ అయిన తర్వాత 7 దాటిన తర్వాత బోడిమాలన సిద్ధాంతం మీ దగ్గర నుంచి కనిపెట్టబడింది. సో ఇట్స్ ఆబ్వియస్. ఇవాళ పథకాల మీద సంవత్సరం పాటు ఇవ్వనో లేదో ముక్కుతూ ములుగుతూ 13,500 కోట్లు ఇవ్వాల్సిన తల్లికి వందనం పథకం 8,000 కోట్లు ఇచ్చారు. అందులో 5,500 కోట్లు బకాయి ఉంది. 20,000 ఇవ్వాల్సిన దగ్గర 5,000 ఇచ్చారు. సంవత్సరం ఎలాగో ఎగ్గొట్టారు రైతులకి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఇందులో నెక్స్ట్ ప్రణాళిక ఏముంటుంది? ఎప్పుడైనా మీకు జేబులో రూపాయి ఉంటేనే కదా మీరు ఏదైనా సంక్షేమం చేయడానికి లేకపోతే ఇంకో పనికి వచ్చిన పని చేయడానికి ఉపయోగపడుతుంది. రూపాయి లేనప్పుడు కేవలం బూటకం కబుర్లు. ఇప్పుడు చివరి చెప్తారు చూడండి, నీకు పండగ సెలవులకి సైకిల్ కొంటాను, అలాగే వేసవి సెలవులకు సైకిల్ కొంటాను అన్నట్టే కథలు చెప్తుండ్రు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం తండ్రి స్థానం కదా. అలా దాటవేత ధోరణి కాకుండా తండ్రి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఎప్పటికో అప్పుడు కొంటాడు, కానీ ఇక్కడ ఎక్కడ కొనే కార్యక్రమానికి తెరలేకపోవట్లే. నేను రాష్ట్ర ఖజానాకి ఎప్పుడు 5 ఆదాయ వనరులు, ఒకటి పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇంకోటి లెక్కరు, ఇంకోటి ఆర్టీఏ వ్యవస్థ, ఇంకోటి మున్సిపల్ శాఖ, ఇంకోటి రిజిస్ట్రేషన్స్ అమరావతి కాకుండా మిగిలినంతా పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? రెవెన్యూ. చెప్తున్నాను అదే. ఇప్పుడు మీకు సామాన్య మానవుడి దగ్గర డబ్బులు ఉంటేనే కదా క్యాష్ రొటేషన్ అయ్యి. ఆ రొటేషన్ ఎక్కడ ఉంది? డబ్బులే లేవు కదా ఎవరి దగ్గర. రియల్ ఎస్టేట్ వ్యాపారం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కుదేలే ఉంది. రెండో పక్కన మీకు మున్సిపల్ శాఖ మీద ఎప్పటి ముప్పటి పనులు పెట్టారు. ఎంత బకాయిలు ఉన్నా చూసుకోమనండి ఒకసారి. స్టేట్కి రావట్లేదు. కరెంటు ఛార్జీలు కానీ ఏమి పడితే పెంచేస్తుంటే వచ్చే మార్గం లేనప్పుడు ఏం చేస్తుంది ప్రజలు? కరెంటు ఫీజు తీసుకొని 3 ఫేజీలు పోతే ఒక ఫేజ్ బాగున్నాయి. అలాంటి కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇప్పుడు మాంసం 1200 అమ్ముతారండి, ఏడు చేస్తారు? చేపలు కొనుక్కొని తింటారు, లేకపోతే చికెన్ కొనుక్కొని తింటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాంసం ఏమో 1 కేజీ ఏదో తీసుకొచ్చి లేదా బీరకాయ కూరలో 2 ముక్కలు వేసుకొని వండుతున్నారు. అది పోయి బీరకాయ కైమా కూర తిన్నారు అనుకోండి, అందరికీ 3 బద్దలు వస్తాయి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే లిక్కర్ షాపుల మీద ఆదాయం అనుకున్నారు. ఇంత ప్యాథటిక్గా ఉందో తెలుసు కదా మీకు. వీళ్ళ గత ప్రభుత్వంలో ఈ టెన్యూర్ క్వార్టర్స్లో మీరు చూసుకుంటే 6,720 కోట్ల ఆదాయం వచ్చింది. వీళ్ళ దగ్గర చూస్తే 6,900 కోట్లు. 200 కోట్లు అంటే దగ్గర 6,607 కోట్లు అంటే 10% పెరగాల. కనీసం 600 కోట్లు కూడా పెరగకుండా 200 కోట్లు. వాళ్ళకి చెప్పిన మిఠాయి కదేంటి, నీకు 20% మార్జిన్ అని చెప్పి ఇచ్చారు. బార్ లైసెన్స్లో టెండర్లు వేయట్లే. 20% మార్జిన్ కాబట్టి 14% అంటే చాలామంది నెక్స్ట్ లైసెన్స్లకు అప్రూవల్ చేయకుండా
వాళ్ళు ఏమనుకుంటారంటే తీసుకెళ్ళి బాబు మీరు ఓ పక్కన పెర్మిట్ రూమ్లు ఇచ్చారు, ఇంకో పక్కనేమో ఆ బెల్ట్ షాపుల్లో అమ్మించేస్తారు, మా వల్ల కావట్లేదని చెప్పి ప్రభుత్వం నడుపుకోండి వదిలే పరిస్థితి వస్తుందట. అట్లా మీరు పెట్రోల్ రేట్ల గురించి బాదురే అని మన బాదారు. ఎంత ₹1 తగ్గించారా, 10 పైసలు తగ్గించారా ఈ ప్రభుత్వం వచ్చి? సస్టైనబిలిటీ ఎక్కడ ఉందంటే ఆదాయ వనరులు సంపాదించుకునే కొత్త మార్గాలు, వెసులుబాట్లు, ఇష్టం వచ్చినట్టు ఎప్పటి ముప్పటి రేట్ల దగ్గర ప్యారల్గా కూడా రావట్లే. అంటే లెక్కర తాగట్లే జనాలు వీళ్ళు చెప్పి కథలకేను. బ్రాండ్లు పెట్టినా లేకపోతే రేట్లు పెట్టినా ₹99 క్వార్టర్ అన్నా సరే అవుట్కమ్ ఏంటంటే తాగేవాడు కూడా తాగట్లే, భయపడి చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి మీకు రేట్లు పెరిగి ఉన్నప్పుడు కూడా ఆదాయ వనరులు ఎక్కడ ఆగలే. కరోనా టైంలో కూడా ఎక్కడ వెచ్చలబడిగా రేట్లు పెట్టి అమ్మైనా సరే ఒకడికి రూపాయి రావట్లే. ఫెయిల్యూరే కదా. అయితే సంపద సృష్టించే రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గాలు. సభకు నమస్కారం. నెక్స్ట్ మీరు గ్రాంట్లు తేవాలా, ఓ డేటా ఉంది మన దగ్గర. ఈ చేస్తే ప్రజలకు బాగా అర్థం అవ్వాలి. అఫ్కోర్స్ ప్రజలకి ఏంటి అర్థం అవ్వదులేండి, మీలాంటి వాళ్ళు చెప్తే కానీ అర్థం అవుతుంది సార్. ఏం అర్థం అవుతుంది వాళ్ళు చెవిటోడమో శంఖం అవుతుంది వాళ్ళకి, మన కంటసోస్ తప్ప వాళ్ళకి ఏటి లేదు. వాళ్ళకి అంటే ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందంటారా? ఎప్పుడూ ఉంది. ఎప్పుడో ఉందంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి 2,27,000 కోట్లు అప్పు చేశారు. 2,27,000 కోట్ల అప్పు, ₹1 గ్రౌండ్ అవ్వలే. మీకు చెప్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికి ఏం ఖర్చు పెట్టారో ఏం చేసి చచ్చారో తెలుస్తుంది ప్రజలకి, తెలుసుకోమనండి. బడ్జెట్ వేయమండి, 1,37,360 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఉంటే ఈ లయంలో 1,32,603 కోట్లు ప్రాథమిక అంచనాలు పెంచేస్తున్నారు. అలాగే మీకు రెవెన్యూ రాబడులు 82,730 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వస్తే చంద్రబాబు గారి ఆయనలో 74,234 కోట్లు. అంటే 10,000 కోట్లు గ్యాప్. ఆ వైబుల్ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు? రెవెన్యూ రాబడులు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇదే. అమ్మకం పన్ను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గమనించారో లేదో, ఈ ప్రభుత్వంలో 8,857 కోట్లు, గత ప్రభుత్వంలో 9,375 కోట్లు, 5,000 కోట్ల డిఫరెన్స్ ఉంది కదా దాంట్లో. అలా మీరు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 21,720 కోట్లు వస్తే ఈ ఆయనలో 4,014 కోట్లు వచ్చాయి. సరే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్, మేము నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతున్న రాష్ట్రాన్ని. వాళ్ళు అప్పులు ఇస్తున్న ఇష్టం వచ్చినట్టు 2,27,000 కోట్లు అప్పు ఇచ్చారు పూర్ణ కుంభం. FRB లిమిట్లు దాటిపోయాం. అండ్ అమరావతికి 31,000 కోట్లు. మీకు సంబంధం లేదని చెప్తున్నారు. మనకి ఎవరు తీరుస్తారు? చంద్రబాబు గారు హెరిటేజ్ నుంచి తీరుస్తారా? అలా కలల సౌదాన్ని సాకారం చేసుకోవడానికి ఏంటి సార్ ఇది? ఈ వైవిధ్యభరితమైన గ్రాంట్ తీసుకొచ్చి అమరావతి కడుతున్నాం అంటే గతంలో 1,500 కోట్లు తీసుకొచ్చారు. ఏది వాళ్ళు కట్టిన బిల్డింగ్లన్నీ తాత్కాలిక భవనాలు అంటారు. ఇప్పుడు 11,500 కోట్లు, 11,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి తగలబెడుతున్నారు. ఎవరు తిన్నది అది? ఎక్కడ సెక్రటరీకి అక్కడ సెక్రటరీకి 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్. పైన ఇంకో ఫ్లోర్ వేయచ్చు కదా. ఏంటి విలాసవంతమైంది? హెలికాప్టర్లలో కాలుకి బలపం కట్టు తిరుగుతున్నారు. 70-80 సార్లు పైచీలకి తండ్రి కొడుకులను, 100 పైచీలకి ప్రయాణాలు ఈయన. మొన్న అన్నమయ్య జిల్లా ఆయనకి వెళ్ళారు చూడండి ఫారెస్ట్కి. రాత్రి ఉండలేదు సార్, వెనక్కి వచ్చాడు, మళ్ళీ తెల్లారు ఫ్లైట్ వేసుకెళ్ళారు. ఏంటి సార్ ఇది? ఏ సినిమా షూటింగ్లా? కనీసం జియో ట్యాగింగ్ ఇవ్వలే, కనీసం డ్రోన్తో పర్యవేక్షించి ఇలాంటివి ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇది లేదా బెదిరిస్తున్నారు బయటకు వచ్చి. అక్కడున్న దొంగలకి ఏదైతే ఉన్నాయో ఎర్రచంద్రం సీజ్ చేయట్లకి ట్యాగింగ్ ఇచ్చారండి, జియో ట్యాగింగ్. క్యూఆర్ కోడ్ ఇచ్చారు అట్లీస్ట్? లేదు. ఎందుకు మరి? దేనికి ఇదే? డబ్బులు తినక ట్రిప్పులు, ప్రయోజనాలు చెప్పడాక ఇలాంటివి ఏం మాడుతున్నాం? గ్రాంట్ కూడా ఇవ్వడు. అదే ఎంగిల్ చేతితో చేయి కొట్టు, కాకిని కూడా కొట్టు ఆ బీజేపీ వాడు. దేనికి వెళ్ళి డబుల్ ఇంజిన్ సర్కార్లు? గ్రాంట్ అంటే ₹1 వడ్డీ ఉండదు, అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ఒక ఇది వచ్చింది. అందుకే అతను 21,000 పైచీలకు తీసుకొచ్చాడు కాబట్టి సంక్షేమం ప్రజలకు ఇవ్వగలిగాడు, పంజరం పెట్టగలిగాడు. ఎవరి జేబులో డబ్బులు తెచ్చిస్తున్నాడు అని మాడరు కదా. ఇది సంపద తేడం అంటే. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొచ్చి సంక్షేమం చేయగలిగాడు అతను. మీరు చెప్పండి దమ్ముంటే. ఇది చేయగలిగామని 4,000 ఎవరి ముక్కలో పెడతారు. అది అలా చేస్తేనే శ్రీలంక నేపాల్ అవుతుందని చెప్పేసి విమర్శించారు. మరి ఇప్పుడు ఉగాండా అయిందా? ఇప్పుడు స్విట్జర్లాండ్ అయింది. అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు స్విట్జర్లాండ్ అంటే తెల్లారి డోర్ తీసాక 5 లీటర్ల పాలు 5 కేజీల ఫ్రూట్స్ పెట్టుంటాయి తలుపు తీయగానే. సింగపూర్ అయిందేమో. సింగపూర్ నీళ్ళు ప్యూరిఫై చేసి సముద్రం నీళ్ళు తోగుతారు వాళ్ళు. ఆడదేమైనా ఉందా ప్యూరిఫికేషన్ ప్లాంట్? తిరిగి ఆడెవడో వస్తుండే మనకి ఏంటి గూగుల్ వాడు వస్తుంటే ఆడికి నీళ్ళును 5 మిలియన్ గ్యాలన్లు పర్ 1 మెగావాట్కి వైజాగ్ కన్జంప్షన్ పవర్ వాళ్ళకి ఇస్తున్నారు తీసుకెళ్ళి. ఇది కాక నెక్స్ట్ మూలధన వ్యయం. ఇది 16,575 కోట్లు జగన్మోహన్ రెడ్డికి మూలధన వ్యయం చేస్తే వీళ్ళు మరి సంపద సృష్టిస్తాం, అడ్మినిస్ట్రేషన్, మేము ఎన్ని కబుర్లు చెప్తారు కదా. 11,715 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికి. మూలధనం అంటే ఏంటి?
సో దానికి ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పానండి వాళ్ళని. నెక్స్ట్ది హెడ్ సామాజిక రంగ వ్యయం. ఇది 72,631 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఖర్చు పెడితే ఈ లైన్లో 64,556 కోట్లు. ఇంకా నెక్స్ట్ ఆర్థిక రంగ వ్యయం 32,484 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఖర్చు పెడితే వీళ్ళు 26,434 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి చేస్తారు వీళ్ళు? సంపద సృష్టిస్తూ ఉన్నారు కదా, సృష్టించమనండి. కబుర్లు చెప్తావు మా నాన్నగారు బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారి సిబిఎన్ అంటే బ్రాండ్, ఆయన చూస్తే నేను అదే అంటున్నారు కదా బ్రాండ్ అమరావతికి అని. నాకు వాళ్ళ ఆనా పెళ్ళంటి సినిమా చూస్తున్నాను, నువ్వు చూసా. అందులో కోట శ్రీనివాసరావు ఒకటి కోడిని నేలగట్టి ఇది కోడి కూర అని తింటూ ఉంటాడు. అలా చంద్రబాబు నాయుడు గారిని చూపించి మనకి ఈయన సంపద సృష్టిస్తారని చెప్పి అందరూ కడుపులో కాళ్ళు ఎట్టుకుని కూర్చొని ఉన్నారు. గమనించండి మీరు. ఇప్పుడు నేను చెప్పిన 5 రెవెన్యూ రిసోర్సెస్ నుంచి స్టేట్కి వచ్చేవి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచినా మీకు ఆదాయ వనరు క్రియేట్ అవుతుందా? సమాధానం చెప్పాలండి. అంటే రాధాకృష్ణ ఏమంటారట పథకాల్లో కిరసనాలు అమ్ముకున్నాడు పట్టుకొచ్చి మీరు నాకు అసలు ఏమీ తెలియను. చంద్రబాబు నాయుడు గారికి పనికిమాలిన ఐడియాలు ఇచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించేవాడు అంటే కిరసనాలు అమ్ముకునేవాడు. అదే తోపు తురుము కానీ నన్ను ప్రశ్నించకండి సార్, టైం వేస్ట్. అది ప్రజలు ఫస్ట్ గ్రహించండి. ఆ చెత్త పేపర్లు తీసి అవతరేసారండి. వాస్తవాలకు దమ్ము ఉన్నది ఎవడైనా మాట్లాడగలిగి దమ్ము నిజంగా చెప్పేవాడు ఎవడని ఉంటే వినండి, లేదా మానేయండి. ఏం తెలిసిన మాట్లాడు. ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పోవడానికి కర్త కర్మ క్రియాడే. తెలుసుకోమండి ప్రజల్ని. ఉన్నది ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో, ఇది ఇచ్చిన కుల్లేడియే. ఆ వీడియోలు వినండి. వెనక్కి చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేసిన దగ్గర మర్మరింగ్లు ఉంటాయి. అవి వింటే వీళ్ళ యొక్క కుటిల రాజకీయం నిజంగా నెక్కచ్చిగా సేవ చేద్దామని చంద్రబాబు నాయుడు కూడా ఇలా భ్రష్టు పెట్టించారు తెలుసుకోమనండి. చేత డోంట్ ఎంటర్టైన్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్ హెన్స్ ఫోర్త్. నేనైతే ఎంటర్టైన్ చేయదలుచుకోలే. అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ క్యారీ డ్యామ్ ఫర్ ఇట్. రాజకీయ అవగాహనతోనో లేదా మాజీ ముఖ్యమంత్రి లేదంటే ఓ రోసయ్య గారు లాంటి అని చెప్పాడు అనుకోండి, అథెంటికేషన్ ఉంటుంది. ఎస్ స్టేట్ ఎక్స్చెక్కర్కి రెవెన్యూ ఇంతే ఉంది, ఇంతకన్నా చెయ్యం. ఇది ఆర్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్. లేదా ఆనంద రామరెడ్డి గారు ఎన్నోసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తి అయినా ఆయన అవగాహనతో ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎవరండి ఇలా అంతా తాపాచిమూర్తి గారు వీళ్ళకి ఏడు తెలుసని చెప్తారు, ఏడు తెలుసని రాస్తారు. తుప్పు పట్టిపోయిన జర్నలిజం విలువలను పట్టుకుని విలువల్ని విశ్వసనీయతని భ్రష్టు పట్టించిన వాళ్ళు చెప్తే మనం ఎందుకంటే వినాలి? బడ్జెటెడ్ ఫిగర్స్ని కుకప్ చేసి 14 లక్షలు 10 కోట్లు 10 లక్షల కోట్లు అని రాసిన వాళ్ళు ఇలా నేనా? చెప్పండి గారు, ఏం క్రెడిబిలిటీ ఉంది, ఏ శాంక్టిటీ ఉందని వాళ్ళ వార్తల్ని విశ్వసనీయతతో మనం చెప్పాలి? నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను పేపర్ చదవను, మళ్ళీ చెప్తున్నాను పేపర్ చదవను. నేను టీవీలో కూడా ఓన్లీ హెడ్లైన్సే చూస్తాను. దాని మీద నాకున్న డేటాలతో వెనక్కి వెళ్ళి అవి ఏ డేటాలు ఉన్నాయో అవి తవ్వుకుని నేను మాడతా. నేను చూసేవి బడ్జెట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు, కాగ్ రిపోర్ట్లు, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషను, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే సర్క్యులర్స్, డేటాలు. వీటిని తప్ప నేను అనవసరంగా దేని పడితే అది చూసి ఇవి తప్పేలా పేపర్లో రాచాడు, ఓ పనికిమాల ఛానల్లో ఏదో చెప్పాడు, ఇవి నేను చచ్చిన రెస్పాండ్ అన్నట్లకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళందరూ యాక్టర్లు. యాక్టర్లకి విలువలు విశ్వసనీయత ఉండదు. ఈరోజు ఏ యాక్టర్ చేయమంటే ఆ యాక్ట్ చేస్తారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గంగతో రాంబాబులో బ్రహ్మానందం గారి సినిమా చూడండి, అదే వీళ్ళు చేసే పని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.